హాయ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కూడా వేసుకోండి. మీరెప్పుడు పంచదారతో చేసుకున్న సేమియా కేసరి చూసుంటారు. కానీ ఈరోజు మనం న్యాచురల్‌గానే ఇంట్లో ఉండే వస్తువులతోనే బెల్లంతో సేమియా కేసరి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆవు నెయ్య లేదా గేదె నెయ్య వేసుకోండి. నేనైతే ఆవు నెయ్యి వేసుకున్నాను. తరువాత అందులో సేమియా కేసరిలోకి కావలసిన జీడిపప్పులను, కిస్మిస్ పళ్ళను బాగా దోరగా వేయించాలి. ఇలా వేగిన జీడిపప్పు, కిస్మిస్లను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తరువాత అదే ప్యాన్లో మనం ఒక కప్పుతో సేమియాలను తీసుకొని ప్యాన్లో వేసుకోవాలి. ఇలా వేసిన తరువాత వాటిని బాగా ఏగనివ్వాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఇలా వేగిన సేమియాలలోని మనం ఒక కప్పుతో, ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నామో ఆ కప్పుతో వాటర్ తీసుకొని ఈ సేమియాల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేయాలి. ఇలా వదిలేస్తే కొంచెం సేమియా కుక్ అయిపోతుంది. సేమియా కుక్ అయిందో లేదో చూసుకున్నాక, సేమియా కుక్ అయిందో లేదో ఎలా తెలియాలంటే ఇలా తీసుకొని సేమియాని మధ్యలో నొక్కితే ఇరిగితే సేమియా ఉడికిపోయినట్టే. ఇలా ఉడికిన దానిలో మనం ఒక చిన్న కప్పుడు బెల్లం పొడిని తీసుకుందాం. మీకు కావాలంటే కొంచెం ఎక్కువే వేసుకోండి. నేనైతే కొంచెమే వేసుకున్నాను. బెల్లం పొడిని తీసుకున్నాక దీనిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తరువాత బెల్లం కొంచెం పాకం వచ్చే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూ ఉన్న తర్వాత ఇందులో 2 యాలక్కాయలు, అలాగే కొంచెం సాఫ్రాను వేసుకోవాలి. మనం న్యాచురల్గా చేసుకుంటున్నాం కనుక నేను ఎటువంటి రంగులు వాడలేదు. తరువాత ఇలా ఉంచితే ఇది దగ్గరికి అయిపోతుంది. ఇలా అయితే మనకి సేమియా కేసరి రెడీ అవునట్టే. ఇందులోనే మనం 2 స్పూన్ల ఆవు నెయ్యి వేసుకొని ముందుగా వేపి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్లను కూడా వేసుకొని కాసేపు ఒక 5 నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకుని అలా ఉంచుకోవాలి. ఇలా ఉంచితే అంతే, ఎంతో రుచికరమైన బెల్లం సేమియా కేసరి రెడీ అయిపోతుంది. అంతేనండి, సేమియా కేసరి రెడీ.